రైతులకి అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియో ఏంటంటే మనము కలింగడ పంట అయితే వేసాము. ఇది దాదాపు 30 రోజులైంది. ఇది 30 రోజులు గాను ఈ సీడ్ వచ్చేసి సింజెంటా వారిది. కాప్ సెట్టింగు ప్లస్ పింజ బాగా రావడానికి, ఫ్లవరింగ్ బాగా రావడానికి అన్ని అనుకూలతగా బాగుంది సీడు. ఒక్కసారి మీరు చూసినట్లయితే తోట చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో. పైరు 30 రోజుల పైరు ఎంత అద్భుతంగా వస్తుందో. వీటితో పాటు ఈ 25 రోజుల నుంచి 35 రోజుల సమయంలో మనం పింజ కానీ కాపు కానీ సెట్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. దానికి కావలసినవి ఏంటివంటే సూపర్ శక్తి కానీ బెల్లం 10 కేజీలు, 5 ఎకరాలు అయితే బెల్లం 10 కేజీలు బెల్లము, సూపర్ శక్తి ఎకరకు ఒక క్యాను 5 లీటర్లు ప్లస్ వీటితో పాటు వదిలిన తర్వాత దీనికి మరి వచ్చేసి పసల్ 909 వాటిని వదులుకొని ప్లస్ వాటితో పాటు బోరాను 2 మిక్సింగ్ చేసి కలిపి ఇలా డ్రమ్ములో వదలడం వలన చూడండి ఫ్లవరింగ్ కానీ పింజ సెట్ కావడానికి కానీ ఎంత అనుకూలతగా ఉందో చూడండి. ఒకసారి మీరు కూడా సెట్ చేయడానికి బాగా అనుకూలతగా ఉంటుంది. వీటితో పాటు వ్యాలగ్రో 1052 1054 వదులుకున్న వలన చాలా అద్భుతంగా వస్తుంది. వాటితో పాటు వ్యాలగ్రోది 1052 వదులుకున్నగా ప్లస్ వాటితో పాటు 1340 వ్యాలగ్రోది, ఇంకొకటి వచ్చి క్యాల్ఫెట్ అని వస్తుంది లీటర్లు, అదిను 1052 క్యాల్ఫెట్ 2 కలిపి వదిలినామంటే ఫ్రూట్ సెట్టింగ్ ఆటోమేటిక్గా అయిపోతుంది 100%. మనం ఈ 25 రోజుల నుంచి 30 రోజులు ఈ ఫ్రూట్ సెట్టింగ్ చేసుకున్నాం అనుకో అధిక దిగుబడిగా పండించుకోవచ్చు. మరి వచ్చేసి నాగార్జునవి ఏరీస్వి వాడినంత చాలా సులువు. మరిన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటాను. కంపల్సరిగా ఫ్లవరింగ్ సెట్లో సూపర్ శక్తి 5 లీటర్లు బెల్లము వాడుకోండి, చాలా ఎక్సలెంట్గా ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది. ఆ తర్వాత పసల్ 909 బోరాన్ ఏవేవి వదలలో మరిన్ని వీడియోస్ చెప్తూనే ఉంటాను, ఫాలో చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పైన వచ్చేసి స్ప్రేయింగ్ది స్టిమ్రిచ్ నెట్ సర్ఫ్ వారిది స్టిమ్రిచ్ కూడా వాడినారంటే చాలా అద్భుతంగా వస్తుంది ఫ్లవర్ సెట్టింగ్ కూడా.